ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకునే ముందు ప్రజలందరికీ కూడా ఒక అంతుచిక్కని ప్రశ్న, దానికి మీరు సమాధానం చెప్పి తీరాలి. ఏంటంటే, ఇటు పార్టీలోనూ అటు ఇంట్లోనూ ఈ నాయకత్వ లక్షణాలు అంటే ఇంటర్మీడియట్ చదివిన డికే అరుణ గారు ఇంత తెలివితేటలు, ఇంత హుందాతనం, ఇంత రూలింగ్ చేసేటువంటి నాయకత్వ లక్షణాలు ఎలా అలవర్చుకున్నారు? నెక్స్ట్ మీకు స్ఫూర్తినిచ్చిన నాయకులు ఎవరు? ఇది ఎట్లా సాధ్యమయ్యింది మీకు? చిన్నతనంలోనే పెళ్ళైంది కాబట్టి ఎక్కువ చదవలేకపోయాను. సరే, చదువులో ఎగ్జామ్లు రాసి పాస్ కాకపోయినా, డిగ్రీలో పట్టాలు ఎగ్జామ్ రాసిన డిగ్రీలు లేకపోయినా, సో లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ పాలిటిక్స్లో కానీ ఫ్యామిలీలో కానీ పిల్లలంతా ఒక మంచి ఎక్స్పోజర్ ఉండడమే కాకుండా ఒక పొలిటికల్ ఫ్యామిలీలోంచి వచ్చినాం. అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు చూసాం కాబట్టి రాజకీయాల్లో అదేమి కొత్తగా పదవి ఉన్నా లేకపోయినా అదేమి పదవి ఉంటే గొప్పని ఉండదు, పదవి లేకపోతే తక్కువని ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఏనాడు లేదు. సో మేము అంటే చిన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి మా ఫాదర్ పాలిటిక్స్లో ఉన్నారు. చిన్నప్పుడు ఇంట్లో అందరినీ చూసేటటువంటి, అదేవిధంగా మా మెట్టింటికి అంటే చిన్నప్పుడే పెళ్ళైంది నాకు. తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ మా మామయ్య గారు, మా మామ కూడా పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా పొలిటికల్ ఫ్యామిలీనే, పొలిటికల్ పొద్దున్న లేస్తే ప్రజలు అంతా ఉండేది. సో దీంట్లో వచ్చినాం కాబట్టి దానికి రాజకీయాల్లోకి కూడా అంటే నేను పాలిటిక్స్లో రావాలని రాలేదు, అనుకోకుండా వచ్చాను కాబట్టి సరే రాజకీయాల్లోకి వచ్చిన మనం అంటే ఏ బాధ్యత మన చేతికి ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యతలో రాణించాలనేటటువంటిది ఖచ్చితంగా కమిట్మెంట్తో పనిచేయాలనేటువంటి విధంగా పనిచేసుకుంటూ పోతున్నాం. సో ఇంటిని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే సరే బోత్ ఇక ఫ్యామిలీని ఒక యాజ్ ఏ ఉమెన్గా ఫ్యామిలీని చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాకే ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతోనూ ఇటు పొలిటికల్గాను రెండు కోపం చేసుకుని రెండింటితో బ్యాలెన్స్ చేసుకుని పోతున్నాం. ఈవెన్ మొన్న అసెంబ్లీలో కూడా చూసాం, వృద్ధాప్య పెన్షన్ కోసం మీరు వాదించారు కేటీఆర్ గారితో. ఆయన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, మీరు మాత్రం చాలా హోరాహోరీగా నోరు మూసుకొని కూసో క్షమాపణ అడిగినప్పటికీ కూడా మైక్ ఇరగొట్టినందుకు క్షమించమని అడుగుతున్నాను అన్నారు తప్ప నోరు మూసుకొని కూసో అన్న మాటకు మాత్రం విచారిస్తున్నాననే అంత ధైర్యము, అంత తెగువ రావడం అనేది చాలా మహిళలకి ఇన్స్పిరేషన్ ఒక రకంగా. అంటే నేను అడిగిన దాంట్లో ఎలాంటి తప్పు మాట్లాడలేదు అక్కడ. సరే, వాళ్ళు ఒక విమెన్ కదా అని అక్కడ నుంచి ఎంతోమంది లేసేసి ఒక విమెన్ కాబట్టి మేము మాట్లాడితేనే బెదిరిపోయి కింద కూర్చుంటుంది, అసెంబ్లీలో ఒక అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకు మా వాయిస్ ఎక్కువ రేజ్ చేయకుండానే అంటే అణిచివేద్దామనే ధోరణిలో అవతల నుంచి వాయిసెస్ రేజ్ చేసినప్పుడు, సో మేము అడిగింది ప్రజలకు సంబంధించినటువంటి ప్రశ్న, ఖచ్చితమైనటువంటి ప్రశ్న, అంటే వాస్తవంగా జరుగుతున్నటువంటి ప్రశ్న. ఆ రోజు పెన్షన్లు చాలా తక్కువ మందికి ఇచ్చారు ఫస్ట్లో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా పెన్షన్లు ఇచ్చారు, ఎన్నో దీంట్లో అర్హత లేనటువంటి వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారని ముఖ్యమంత్రి గారు స్వయాన అసెంబ్లీ ఫ్లోర్ మీద చెప్పారు. ఓకే. ఆ తర్వాత వాళ్ళు కొత్తగా పెన్షన్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, పాతవన్నీ రద్దు చేస్తూ కొత్తగా దరఖాస్తులు పెట్టుకోమన్నారు. ఓకే. సో కొత్తగా దరఖాస్తులు పెట్టుకోమన్నప్పుడు ఆ దరఖాస్తుదారులలో ఎలిజిబిలిటీని అన్ని పక్కన పెట్టి ఏదో కొంత నంబర్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొంతమందికి మాత్రమే ఇచ్చి చాలామంది అర్హుల్ని పక్కన పెట్టినటువంటి సందర్భంలో అప్పుడు మేము వాయిస్ రేజ్ చేసాం. ఓకే. ఎంతోమంది అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా పెన్షన్ దక్కటం లేదు. ఇంతకుముందు 200 రూపాయల పెన్షన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి రెగ్యులర్గా పెన్షన్ ఇంటికి పోయి ఇచ్చేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండేది. మరి ఈ ప్రభుత్వం పెన్షన్ ఈరోజు 1000 రూపాయలు పెంచి దాన్ని చాలామందికి తగ్గించేస్తూ ఈరోజు ఆ పెన్షన్ ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారంటే అర్హులైనటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు, ముసలోళ్ళు, అటువంటి వాళ్ళు అరే 200 రూపాయల పెన్షన్ ఉన్నది పోయింది, 1000 రూపాయలు వస్తారని పక్కల వాళ్ళకి వచ్చి వీళ్ళు రాలేనప్పుడు గుండె బయలు ఎంతోమంది చచ్చిపోయారు. ఆ పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కూడా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా అటువంటిది సంఘటన జరిగినప్పుడు ఆ విషయంలో అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించినాము. సో ప్రశ్నించినప్పుడు అవతల నుంచి వాళ్ళు ఏదైనా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మేము ఏమాత్రం తగ్గకుండా ప్రశ్నించేటటువంటి విషయం పైన స్పష్టత ఉంది కాబట్టి స్పష్టంగా దానిపైన ప్రశ్నించినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఏదేదో మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకోండి అని చెప్పాను నేను వాళ్ళకి. మీరు అసెంబ్లీలో అక్కడి నుంచి పక్క నుంచి సిల్లీ కామెంట్స్ చేస్తున్నప్పుడు అది మీ రికార్డులోకి రాదు.
డీకేఆర్ ఉన్న నోరు మూసుకోండి అన్నది కానీ అవతల వాళ్ళు ఏం కమెంట్ చేస్తారనేది రికార్డులోకి రాదు, అక్కడ మా చెవులకు వినిపిస్తూ ఉంటుంది పక్కన. అవునవును. సో గట్టిగా మాట్లాడాను. సో దానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో క్షమాపణ దేనికి చెప్పాలి? మైక్ ఇరగొట్టాను. మైక్ ఎందుకు ఇరగొట్టాను? అవును. వాళ్ళు మాట్లాడిన మాట తీరు పద్ధతి మాకు మైక్ ఇవ్వకుండా ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవతల మాట్లాడుతున్నప్పుడు ఒక సభ్యురాలి యొక్క హక్కుని వాళ్ళు లాక్కుంటున్నప్పుడు తప్పకుండా నా యొక్క అంటే పెయిన్ ఆ మైక్ ఇరగొట్టడం ద్వారా చూపించాను అంతే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.